ఐపీఎల్ 2025 సీజన్లో లక్నో సూపర్ జైంట్స్ పరాజయాల పరంపర కొనసాగుతుంది. వరుసగా మూడో మ్యాచ్లోనూ ఆ జట్టు ఓటమి పాలైంది. పంజాబ్ కింగ్స్తో ఆదివారం ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్లో సమిష్టిగా విఫలమైన లక్నో 37 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ పరాజయంతో లక్నో సూపర్ జైంట్స్ ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. మరోవైపు పంజాబ్ కింగ్స్ ఈ గెలుపుతో పాయింట్స్ టేబుల్లో రెండో స్థానంలో నిలిచి ప్లేఆఫ్స్ కు మరింత చేరువైంది. స్వింగ్ కింగ్ హర్షదీప్ సింగ్ 16 పరుగులిచ్చి 3 వికెట్లతో లక్నో పతనాన్ని శాసించాడు. హర్షదీప్ సింగ్ ధాటికి లక్నో పవర్ ప్లేలోనే 3 వికెట్లు కోల్పోయి మూల్యం చెల్లించుకుంది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 236 పరుగులు చేసింది. ప్రభ్సిమ్రాన్ సింగ్ 48 బంతుల్లో 6 ఫోర్లు 7 సిక్సర్ల సాయంతో 91 పరుగులు చేసి త్రుటిలో శతకం చేజార్చుకున్నాడు. శ్రేయస్ అయ్యర్ కూడా 25 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్సర్ల సాయంతో 45 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో శశాంక్ సింగ్ 15 బంతుల్లో 4 ఫోర్లు 1 సిక్సర్ సాయంతో 33 పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు. లక్నో బౌలర్లో ఆకాష్ సింగ్ 30 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీగా దుగ్గేష్ రతి 46 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. ప్రిన్స్ యాదవ్ 1 వికెట్ తీశాడు. ఆ తర్వాత లక్నో సూపర్ జైంట్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 199 పరుగులు మాత్రమే చేసింది. ఆయుష్ బదోని 40 బంతుల్లో 5 ఫోర్లు 5 సిక్సర్ల సాయంతో 74 పరుగులు చేశాడు. అబ్దుల్ సమద్ 24 బంతుల్లో 2 ఫోర్లు 4 సిక్సర్ల సాయంతో 45 పరుగులు చేసి పోరాడినా ఫలితం లేకపోయింది. హర్షదీప్ సింగ్ 3 వికెట్లు తీగా అజ్మతుల్లో అమర్జాయ్ 2 వికెట్లు తీశాడు. మార్కో జాన్సన్, యుజ్వేంద్ర చాహల్ చెరో 1 వికెట్ తీశారు. ఈ గెలుపుతో 12 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత పంజాబ్ ధర్మశాలలో విజయం సాధించింది. అంతేకాకుండా గత 11 ఏళ్లలో ఓ సీజన్లో పంజాబ్ కింగ్స్ 15 పాయింట్స్ సాధించడం ఇదే తొలిసారి. మరో విజయం సాధిస్తే ఆ జట్టు ప్లేఆఫ్స్ బెర్త్ ఖరారు కానుంది. ఆ జట్టు ఇంకా 3 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఇది శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ వల్లే సాధ్యమైందని ఫ్యాన్స్ అయితే కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు లక్నో 11 మ్యాచ్ల్లో 6 ఓడి ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. చివరి 3 మ్యాచ్లకు 3 మ్యాచ్లు గెలిస్తేనే ఆ జట్టు టోర్నీలో ముందడుగు వేయగలదు.